పశ్చిమ గోదావరి జిల్లా పార్సిల్లో మృతదేహం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పార్సిల్ తెచ్చిన ఆటో డ్రైవర్ను పోలీసులు విచారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమ గోదావరి ప్రశాంతతకు మారిపోయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందినటువంటి ఒంటరి మహిళలకు నిర్మాణ సామాగ్రి వస్తుందనుకుంటే అందులో మూడు ప్లాస్టిక్ కవర్లలో చుట్టినటి చెక్కపెట్టెలో పెట్టినటువంటి గుర్తు తెలియనటువంటి మృతదేహం ఒంటరి మహిళ ఇంటికి రావడం గ్రామస్తులందరినీ నిశ్చేష్లకు గురిచేసింది. ఎవరైతే గ్రామానికి చెందినటువంటి తులసి అన్న మహిళ ఉన్నారో భర్తతో విడిపోయి ఆమె కొంతకాలంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఎండగండి గ్రామంలో నివాసం ఉంటూ కొద్ది కాలం క్రితమే పక్కనటువంటి గ్రామమైన గరగపురంలో నివాసం ఉంటూ భీమవరంలో ఉన్నటువంటి ఒక స్టీల్ దుకాణంలో ఆమె ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె గత ప్రభుత్వంలో వచ్చినటువంటి జగనన్న కాలనీలో ఆమెకి నివాసం స్థలం ఒకటి మంజూరైంది. ఈ నివాస స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు గాను ఆవిడ క్షత్రియ ఫౌండేషన్కి సంబంధించిన ఒక సేవా సంస్థకి ఆవిడ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ మహిళకు సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం నేపథ్యంలో వాళ్ళు నేరుగా నగదు సహాయం చేయకుండా కొన్ని రోజుల క్రితం ఆ టైల్స్ మరియు రంగు డబ్బాలు కూడా ఆవిడకి సరఫరా చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే మరోసారి ఆ మహిళ ఇదే క్రమంలో మరోసారి దరఖాస్తు చేసుకోగా ఏదైతే గురువారం రోజు ఆవిడకు విద్యుత్ గృహోపకరణాలు అయితే వస్తాయని చెప్పి ఆవిడ చరవానికి సమాచారం అయితే వచ్చింది. అయితే ఆ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విద్యుత్ గృహోపకరణాలు వచ్చాయని వాళ్ళు అనుకున్నప్పటికీ అదే రోజు సాయంత్రం ఒక ఆటోలో చెక్కపెట్టెలో పెట్టినటువంటి గుర్తు తెలియని మృతదేహం అయితే ఆ మహిళ ఇంటికి చేరుకుంది. అయితే మహిళ భీమవరంలో పనిచేస్తూ ఉండడం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే పెట్టే అప్పటికే ఒక ఆటోలో డెలివరీ చేసినటువంటి ఆ పెట్టెను సాయంత్రం ఆ మహిళ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో దాన్ని అయితే దుర్వాసన వస్తున్నటువంటి దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఈ క్రమంలో ఒక 3 ప్లాస్టిక్ కవర్లో చుట్టినటువంటి గుర్తు తెలియని 45 సంవత్సరాల గుర్తు తెలియని ఒక పురుషునికి చెందినటువంటి మృతదేహం అందులో ఉంది. మెడకు వైరు వేసి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న స్థితిలో వారైతే ఆ మృతదేహాన్ని చూసిన పరిస్థితి ఉంది. అయితే ఈ చూసిన వెంటనే వాళ్ళు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యి ఈ విషయాన్ని ఉండి పోలీసులకైతే సమాచారం అందించారు. ఉండి పోలీసులు ఎస్ఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ హుటాహుటిన అప్పటికి ఘటనా స్థలానికి చేరుకుని గురువారం రాత్రి అక్కడున్న పరిస్థితి అయితే అట్టపెట్టలో నుంచి ఏదైతే చెక్కపెట్టలో నుంచి ఆ మృతదేహాన్ని తీసి అదే తాడుతో చేతులు కాళ్ళు కట్టేస్తున్నటువంటి మృతదేహాన్ని బయట తీసి వాళ్ళు పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం శుక్రవారం ఉదయాన్నే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని మరిన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి నుంచి వివరాలు అయితే సేకరించారు. అయితే ఈ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, అసలు ఈ తులసికి ఆ మృతదేహానికి సంబంధం ఏంటి, ఒకవైపు 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్నటువంటి మహిళకు ఇలా వాట్సాప్ ద్వారా సమాచారం రావడం, ఒక గుర్తు తెలియని మృతదేహం రావడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే మృతదేహం వచ్చిన తర్వాత తులసికి చెందినటువంటి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మ కనిపించకపోవడం, అప్పటి వరకు ఉన్న వ్యక్తి అప్పటి నుంచి కనిపించకపోవడం, అతని ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం, అతని వైపు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ పార్సిల్ తీసుకువచ్చినటువంటి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నిన్న సాయంత్రం పోలీసులు అదుపు తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా తులసి వాళ్ళ తండ్రి రంగరాజు, ముదునూరి రంగరాజు, ఆవిడ తల్లి చెల్లెలు రేవతి, వీళ్ళందరినీ కూడా నిన్న ఉండి పోలీస్ స్టేషన్లో అలాగే ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఉంచి వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆటో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. అతను చెప్పినటువంటి సమాచారం మేరకు సాగిపాడు ఏదైతే ఈ గరగపర్రు మహిళకు చెందినటువంటి ఎండగండి గ్రామాలకు చెందినటువంటి సమీపంలోనే సాగిపాడు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ ఫోన్ ద్వారా నాకు సమాచారం ఇచ్చింది. పలానా చోటికి పార్సిల్ను డెలివరీ చేయాలని చెప్పి ఆ మహిళ ఫోను చేసిన దాని మేరకు నేను అక్కడికి డెలివరీ ఇచ్చాను, అంతే తప్ప దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మరి వివరాలు కూడా తెలియదని ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే సిద్ధార్థ వర్మ, తులసి అనే మహిళకు మరిదిగా ఉన్నటువంటి సిద్ధార్థ వర్మ నిన్న సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. అతను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని ఇక్కడ తీసుకొస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. మరోవైపు ఏదైతే ఈ మహిళ క్షత్రియ ఫౌండేషన్కు దరఖాస్తు చేసుకుంది అని తెలుస్తోందో
వాళ్ళు కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక ఖండన అయితే తెలిపారు. అయితే ఈ క్షత్రియ ఫౌండేషన్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, మేము ఎవరికి ఆర్థిక సహాయం చేయలేదు, మా సంస్థలో ఎవరైతే ముందుగా నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆర్థిక సహాయం చేస్తాం తప్ప బయట వ్యక్తులకు బయట వారికి మేము ఎలాంటి సహాయం చేయమని కూడా వాళ్ళు కూడా స్పష్టం చేసిన పరిస్థితి తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే ఈ మహిళ ఉన్నారో మహిళ దాదాపు 10 ఏళ్లకు పైగా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఈ ఏదైతే పార్సిల్ వచ్చిందో ఆ పార్సిల్కు సంబంధించి గుర్తు తెలియని మృతదేహంతో పాటు ఒక లెటర్ కూడా వచ్చింది. మీ భర్త 10 ఏళ్ల క్రితం 3 లక్షల రూపాయలు అప్పు చేశారు, ఆ 3 లక్షల రూపాయల అప్పు వడ్డీతో సహా దాదాపు 1,35,00,000 రూపాయలు అయింది, దాన్ని చెల్లించకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఒక హెచ్చరికతో కూడిన లేఖ కూడా అందులో ఉండడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ మహిళ భర్తకు దీనికి ఏమన్నా ఘటనకి ఏమన్నా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద నిన్న ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని కోణాల్లో ఈ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరన్నా చంపి ఇందులో పార్సిల్ చేశారా, లేదంటే ముందుగానే ఎక్కడన్నా దొరికిన శవాన్ని ఇందులో పెట్టారా, లేదంటే కావాలని ఈ వ్యక్తులు వీళ్ళని ఇందులో ఇరికించాలని చూస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఆస్తి తండ్రి ముదునూరు రంగరాజుకు సంబంధించి 2 కుమార్తెలు ఈ ఆస్తిని తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు 3 ఎకరాల పొలం, అలాగే తండ్రి ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ గొడవలు ఆస్తి తగాదాలు కొన్ని కాలం 1 సంవత్సరం కాలంగా నడుస్తూ ఉన్నాయని చెప్పి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి మన దగ్గర తాజా సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. ఓవర్ టు స్టూడియో.